ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషుభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము స్థితి ప్రకరణము. దాసూరుడు తన కుమారునితో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. బుద్ధిమంతుడవైన ఓ కుమారా, మాయ చేత నిర్మింపబడిన వీరంతా కూడా ఈ సంకల్ప నగరంలో నివాసులే అయి ఉన్నారు. అందువలన సంకల్పాత్మకమైనటువంటి మనసు ఆత్మజ్ఞానము అనే ప్రకాశము చేత మిగుల భీతి చెందునట్టి అహంకార పూపులకు మహాయక్షులను రచిస్తూ ఉంటుంది. అలాగా మహాయక్షులను సృష్టి చేసింది. ఏ విధంగా అంటే మానసికమైనటువంటి నిర్మాణం. దేహరక్షణ చేసేటువంటి వారు అజ్ఞానము చేత మరి సంభవించినటువంటి వారు అయిన అహంకార రూపులే అగు మహాయక్షులతో ఆ భూపాలుడు సదా క్రీడిస్తూ ఉన్నాడు. అయితే ధాన్యం ఉంచేటువంటి చోటు యందు పిల్లిలాగానే, ఎందుకు ధాన్యం ఉన్నప్పుడు ఎలుకలు వస్తాయి, ఆ ఎలుకల కోసం పిల్లి వస్తుంది. అందుకే కుమాలమందు మర్జాలంలాగానే, బస్త్రి యందు సర్పంలాగానే, అంటే కొలిమితిత్తిలో అంటే ఏ విధంగా అంటే కొలిమితిత్తితో గాలి అనేటువంటిది నిప్పు రగిలించడానికి చేసేటువంటిది. ఆ కొలిమితిత్తి ఖాళీగా ఉన్నప్పుడు చలికాలంలో పాములు దూరతాయి కాబట్టి ఆ కొలిమితిత్తిలో సర్పంలాగానే, వెదురునందు ముత్యంలాగానే, అంటే అప్పట్లో ఏదైనా సరే ముత్యాలు కానీ రత్నాభరణాలు కానీ దాచుకునేటువంటి వీలు లేక వెదురులో దాచేటువంటి వాళ్ళు. ఆ విధంగానే శరీరమందు అహంకారము అనేటువంటిది కూడా ఉన్నది అని చెబుతూ, క్షణమభ్యుదయం యాంతి క్షణం శామ్యంతి దీపవ దేహగేహేషు సంకల్ప తరంగాః సాగరేష్విప. దీపంలాగానే ఇది కూడా క్షణంలో విజృంభిస్తుంది. దీపం ఎలా వెలిగించగానే వస్తుంది, రావడమే కాకుండా వెలిగించగానే ప్రకాశించి ఇంకా పెద్దదవుతుంది. అట్లాగే దానిలో తైలమైపోతే మరలా క్షణంలోనే నశిస్తూ ఉంటుంది. అట్లాగే ఈ శరీర గృహము, వాటి యందు శరీరాలు అనబడేటువంటి గృహాల యందు సంకల్పాలతో నిండినటువంటి తరంగాలు సముద్రమునందు వచ్చినటువంటి లాగానే ఉల్లాసముగా అవుతూ ఉంటుంది అని చెబుతూ, సంకల్పంతో నిండిపోయినటువంటి ఈ మనసు నిజ సంకల్పిత వస్తువు చూచిన వెంటనే దానిని భవిష్యత్తులో నూతన నగరము అంటే స్వప్నమును ప్రాప్తిని పొందుతుంది. భవిష్యత్ నగరము అంటే ఊహాలోకంలోకి వెళ్ళిపోతుంది. మాయాచక్రమును తగులుకొని ఏ జాగ్రత్త స్వప్నము సుషుప్తి అయితే ఉంటుందో ఆ యొక్క అంటే వాడు మాయకు వసుడైనప్పుడు ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తులు అనేటువంటి వాని యందు పరిభ్రమిస్తూ ఉంటాడు. లేకపోతే అనేక జన్మల యందు తిరుగాడుతూ ఉంటాడు. శరీరం వస్తుంది, కొన్నాళ్ళు స్థితి కలిగి ఉంటుంది, మరి పోతుంది, మళ్ళీ వస్తుంది. ఈ విధంగా మాయలో అజ్ఞానముతో నిండినప్పుడు వాడు పడేటువంటి అవస్థ ఇదే ఉంటుంది. విశ్రాంతి సుఖము అనేటువంటిది అపేక్షించిన ఇదే, లేకపోతే సుషుప్తి. సుఖము అంటే ఏమీ తెలియనటువంటి గాఢతమమైనటువంటి స్థితే సుషుప్తి. ఆ సుషుప్తిలో సుఖపడుతున్నాను అనుకుంటాడు దానికోసం. లేకపోతే సమాధి అంటే బుద్ధిని సమస్థితిలో ఉంచి తన యొక్క శారీరక మానసికమైనటువంటి స్థితిగతులను పరిసరాలను మరచిపోయేటువంటి స్థితి ఏదైతే ఉంటుందో అది సమాధి. ఆ సమాధిలోకి వెళ్ళి ఇది సంకల్పభావ మాత్రము చేతనే శీఘ్రంగా వినాశం పొందుతుంది. ఎప్పుడైతే సమాధిలోకి వెళ్ళాడో అప్పుడు సంకల్పము చేత చేయబడినటువంటి ప్రతి వస్తుతతి కూడా సమాధి యందు లేకుండా పోతుంది. సమాధి మాత్రమే కాదు, సుషుప్తి యందు కూడా
అప్పుడు కూడా మనస్సు అనేటువంటిది అణచబడి ఉంటుంది. అక్కడ మనో ఇంద్రియం అనేది సుషుప్తి నందు పనిచేయదు. సుషుప్తి నుండి బయటకు వచ్చిన తర్వాత జాగ్రత్తలోనో స్వప్నంలోనో మనస్సు తన యొక్క విలయం జరుగుతుంది. కానీ లేకపోతే సుషుప్తిలో మనస్సు అనేటువంటిది ఉండదు. అది సుఖవంతమైనది. అది కూడా కాదు, అంతకంటే మహాసుఖం అంటే మనోనాశము చేయగలిగినటువంటి స్థితి సమాధి స్థితి. అప్పుడు శీఘ్రంగా మనసు అనేటువంటిది నాశమవుతుంది. స్వయం సంకల్పన మాత్రం జాయతే బాలయక్షవత్ అనంతాయాత్మదుఃఖాయ నానందాయ కదాచన. బాలుడు అంటే అజ్ఞాని సంకల్పించుకోగానే ఏమవుతుంది, శీఘ్రంగా వాని యొక్క దృష్టి పదంలోకి పిశాచాలు ఉత్పన్నమవుతాయి. వాడు పిశాచాలనే ఊహలో చూస్తాడు, మనసులో సంకల్పిస్తాడు. అట్లాగే ఈ మనసే ఈ స్వకల్పన మాత్రము చేతనే ఎవరికైనా సరే వాని యొక్క కల్పన మాత్రము చేతనే అనంతమైనటువంటి దుఃఖం కొరకే ఉత్పన్నమవుతూ ఉంటుంది. కానీ ఏ మాత్రము సుఖము కొరకైతే మాత్రము కానే కాదు అని చెబుతూ, అంతేకాదు సంకల్పంతో నిండిపోయినటువంటి మనస్సు అనేటువంటి ఈ రాజు తన యొక్క సత్త చేతనే ఈ విశాల ప్రపంచ రూప దుఃఖాన్ని విస్తరిస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ సంకల్పమయాత్మకమైనటువంటి మనస్సు అనబడేటువంటి నృపాలుడు అంటే రాజు ఏం చేస్తున్నాడు, తన యొక్క మానసిక సత్త చేతనే ఈ విశాల ప్రపంచ రూప దుఃఖస్థితిని విస్తరిస్తూ ఉన్నాడు. అంతేకాదు గాఢమైనటువంటి అంధకారము సూర్యుడు మరి అంధకారాన్ని కూడా సూర్యుడు నశింపజేసే విధంగానే ఆయన యొక్క సత్తాభావము చేతే దానిని అతడు నశింపజేసేస్తూ ఉన్నాడు అని చెబుతూ, స్వయైవ దుఃఖదాయిన్య చేష్టయా పరిరోధితి కాష్టావష్టబ్ధ వృషణ కీలోత్పాటిక కపిర్యధ కాష్టద్వయ మధ్యమందల కీలము ఓడబెరుకగా అందు మరి అండకోశము అనేటువంటిది చిక్కుకున్నది. ఎవరికి? ఒక కోతి ఏం చేసింది, అప్పటిదాకా కొంతమంది పని చేసి వెళ్ళిపోయారు. ఆ పని చేసి అంటే చెట్లు కొమ్మలు నరకడం లేదా కొయ్యలు చీల్చడం అనే పని చేసి మరి సగం చీల్చినటువంటి కొయ్యకి మధ్యలో చీలబెట్టాడు. ఒక చీల పెట్టి సరే ఆ రోజు సమయం ముగిసింది, ఆ శీల ఇనుప శీల అలాగే ఉంచాడు, తను వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ చీల పైన కూర్చొని ఒక వానరం ఏం చేసింది అంటే దానిని గట్టిగా పట్టుకొని అటు ఇటు ఊపేసి అటు కాసేపు ఇటు కాసేపు ఎగిరి ఆ మధ్యలో సగం చీల్చబడినటువంటి కొయ్య మధ్యలో ఉంచిన ఆ ఇనుప శీలను గట్టిగా పెరికివేసింది. కానీ అది కూర్చున్నప్పుడు దాని యొక్క అండాశయాలు అంటే దాని యొక్క వృషణాలు ఆ యొక్క చీల్చబడినటువంటి కట్టె మధ్యలో పడి ఉన్నవి. అది చూసినా దానికి తెలియదు. ఆ శీల ఎప్పుడైతే ఊడబెరికిందో ఆ కట్టె అనేటువంటిది మళ్ళీ రెండు చీల్చబడింది, ఏకమైనప్పుడు ఆ యొక్క ఇరుకులో పడి ఆ వానరం ఆ విధంగా కష్టం పడుతూ చచ్చిపోయింది. అట్లాగే ఏ విధంగా అంటే ఈ యొక్క కాష్టద్వయము అంటే ఈ కట్టె ఏదైతే ఉంటుందో ఆ కొయ్య చీల్చబడినటువంటి కొయ్య రెంటి మధ్యలో ఉన్నటువంటి కీలం ఎప్పుడైతే ఊడబెరికేసిందో అందులో దాని యొక్క వృషణాలు చిక్కుకోపోవడం వల్ల దుఃఖాన్ని పొందినటువంటి వానరంలాగానే క్లేశాలనే ఇచ్చేటువంటి బాధలనే కలిగించే తన యొక్క చేష్టల చేత ఈ మనస్సు కూడా పరితాపాన్ని పొందుతూ ఉంటుంది. సంకల్పితానందల వస్తిష్టాత్యుద్ధర కందరం అకస్మాత్ ప్రచ్యుత మధుబిందు భుక్కర భోయధ. మధుబిందువు అంటే తేనె బిందువు, తేనె చుక్కను ఆస్వాదించడం చేత ఆ యొక్క గాడిద ఆనందాన్ని పొందినట్లుగానే స్వసంకల్పితమైనటువంటి విషయభోగము చేత ఈ మనస్సు కూడా మిగుల ఆనందాన్ని పొందుతూ ఉంటుంది. ఏ విధంగా అంటే ఓ కుమార, అకస్మాత్తుగా ఒక గాడిద దారిన పోతూ ఉంది. చెట్టుపై నుండి ఒక కొండ శిఖరం మీద నుండి కానీ ఎలా అయినా సరే ఒక తేనె బొట్టు పడింది. అది పైకెత్తి చూసినప్పుడు దాని నోటి యందు పడింది.
ఆ రుచికి నాకి మళ్ళీ కూడా దానికోసమే ఆశతో, అంటే ఒకసారి తియ్యగా దాని నోటికి రుచి తగిలింది కదా, అప్పటి నుండి ఆ కార్థమంతను మేయవలసినది ఆపివేసి, ఎంత నొప్పి వస్తున్నా తల పైకెత్తి అలా నోరు తెరిచి పెట్టి ఆ తేనె బొట్టు జారుతుంది అని ఎదురు చూసినట్లుగానే ఆశతో ఈ మనస్సు కూడా ఏం చేస్తుంది, తను కల్పించుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాల యొక్క ఆనందం లేస మాత్రమే అనుభవించి, అప్పుడు అది లేస మాత్రమే అనుభవిస్తుంది తను కల్పించుకున్నటువంటిది అని తెలియజేస్తూ, క్షణం విరతి మాయాతి రతిమేతి క్షణం స్వయం క్షణం వికారమాయాతి సంకల్పేనైవ బాలవ. క్షణంలో ఇది వైరాగ్యాన్ని పొందుతుంది, క్షణంలో ఇది వైరాగ్యాన్ని పొందుతుంది, క్షణంలో ఆసక్తి చెందుతుంది, ఇంకా బాలుని సంకల్పంలాగానే క్షణంలో వికారాన్ని పొందుతుంది. అది అంటే క్షణానికి ఒకసారి మానసికమైనటువంటి పరిభ్రమణం అనేది అది కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి ఓ పుత్ర, సంకల్పాత్మకమైన ఈ మనస్సుని బాహ్య వస్తువుల నుండి మరి మరల్చు. అలా మరల్చి సమాధి అనేటువంటి స్థితి ఉన్నదే దానిని అభ్యాసం చేయాలి. అలా అభ్యాసం చేత, ఆత్మజ్ఞానం చేత కూడా దానిని సత్య ఆధారంన నిర్మూలించు. ఈ సమాధి యొక్క అభ్యాసము ద్వారా, ఆత్మజ్ఞానము ద్వారా ఏమొస్తుంది అంటే అత్యాధారమును నిర్మూలించు. దేనిని? సంకల్పాత్మకమైనటువంటి బాహ్య సంబంధమైన మనసును నువ్వు దానిని నిర్మూలించి వేయు. అప్పుడు బ్రహ్మపదాన్ని ఆశ్రయించు. ఈ విధంగా ఆత్మవిశ్రాంతి వనగూర్చేటువంటి ప్రయత్నము ఆచరించు అని చెప్పి, ఈ సంకల్పంతో నిండిపోయినటువంటి మనస్సుకు ఉత్తమ, మధ్యమ, అధమములు అట్టివియు సత్వ రజోస్తమో గుణాల సంజ్ఞాసహితమైనవి. అంటే దీనిలో ఏంటి? సంకల్పమయంతో నిండిపోయినటువంటి మనసుకి ఉత్తమమని, మధ్యమమని, అధమము అని, అంటే ఉన్నతమైనది, మధ్య రకమైనది, మరి తక్కువ నీచ స్థాయికి చెందినది. ఇటువంటిది ఏంటి? సత్వరజస్తమో గుణము. ఉత్తమము అంటే సత్వగుణము, మరి మధ్యమము అంటే రజోగుణము, నీచమైనది అంటే అధమము అంటే తమో గుణము. వీటి గుర్తులతో, అంటే ఈ సత్వరజస్తమో గుణాల యొక్క సంజ్ఞాసహితమైన ఈ యొక్క జగత్ స్థితి ఏదైతే ఉన్నదో, ఇక్కడ ఈ యొక్క సత్వరజస్తమో గుణాల ద్వారానే మరి పోషణ, పుట్టుక, నాశము అనేటువంటిది కదా జరుగుతుంది. ఆ జరిగేదాన్నే కదా జగత్తు అంటూ ఉన్నాము. అయితే ఈ జగత్తు యొక్క స్థితికి ఇవి గుర్తుగా ఉన్నవి. ఏది? సత్వరజస్తమో గుణాలు కారణభూతాలు. కాబట్టి ఈ యొక్క 3 శరీరాలు ఉన్నవి. ఏంటా శరీరాలు అంటే స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు అని చెబుతూ, అంటే దానినే అవస్థలు అని కూడా చెప్పవచ్చు. ఏ విధంగా? జాగ్రత్త, మరి స్వప్నము, సుషుప్తి అనేటువంటిది. అలాగే తమోరూపోహి సంకల్పో నిత్యం ప్రాకృత చేష్టయా పరాం కృపణతామేత్య ప్రయాతి కృమికీటతాం. ఈ యొక్క ప్రాకృత క్రియల చేత నిత్యము తమోరూప సంకల్పమే ఉదయిస్తూ ఉంటుంది. దాని మనసు యొక్క స్వాభావికమైన క్రియల చేతనే ఎల్లప్పుడూ కూడా అజ్ఞాన రూపమైనటువంటి సంకల్పాలే ఉత్పన్నమవుతాయి. దాని చేత జీవుడు మిగులా దిగజారిపోతాడు, మిగులా నీచత్వాన్ని పొందుతాడు. పొంది ఇంకా ఏ పశు పక్షుల కాడ నుండి కూడా దిగిపోయి క్రిములు, కీటకాదులు, మరి కదలనటువంటి స్థావరాలు, అంటే రాళ్ళుగా, పర్వతాలుగా, చెట్లగా, అటువంటివి వాటిగా అటువంటి శరీరాలను ప్రాప్తి పొందుతాడు. అందువలన సత్వరూప సంకల్పము చేత జీవుడు ఏం చేస్తాడు? ధర్మజ్ఞాన పరాయణుడై ఉంటాడు. అలా ఉన్నప్పుడు అచిరకాలంలోనే, అంటే చాలా తక్కువ సమయంలోనే కేవలీ భావరూపమైన స్వరాజ్య సిద్ధిని పొందుతాడు. అంటే మోక్షరూపమైనటువంటి బ్రహ్మపదాన్నే పొందుతాడు. అదే రజోగుణ సంకల్పము చేత అయితే జీవుడేం చేస్తాడు? మానవ జన్మ యోగ్య వ్యవహారాలను ఆచరిస్తూ ఉంటాడు. అంటే మంచి చెడుల కలయిక. ఈ వ్యవహారాలని మానవ జన్మకి యోగ్యమైనటువంటి కర్మలను, ఆ అర్హత కలిగినటువంటి క్రియలే చేస్తూ ఉంటాడు. అప్పుడు వాడు ఈ లోకమున
ఇక పుత్రులు, కలత్రము, ధనాదులు మొదలైనటువంటి సంతోషాలు, వాటితో కూడిన దుఃఖాలను పొందుతూ ఉంటాడు. కాబట్టి త్రివిధంతు పరిత్యజ్య రూపమే తన్మహామతే సంకల్ప పరమాయాతి పరమాత్మ పరీక్షయే. ఓ మహామతి, సత్వగుణము, రజోగుణము, తమోగుణ రూపమైన ఈ 3 గుణాలను వదిలివేయు. ఇవే కదా సృష్టి స్థితి వినాశాలకి కారణాలు. ఈ 3ని వదిలివేయు. తన రూపాన్ని నశింపజేసుకొని ఈ సంకల్పాత్మకమైనటువంటి మనస్సు తను నశించిపోతే ఏం పొందుతుంది? మోక్ష పదవినే పొందుతుంది. మోక్ష పదము ఏదైతే ఉన్నదో దానినే పొందుతూ ఉంటుంది. బాహ్య దృష్టులన్నింటినీ త్యజించి మనస్సు చేతనే నిగ్రహించు. అలా నిగ్రహించావనుకో, అక్కడ మరి మనస్సు చేత నిగ్రహించడం ఎలా అంటే శుద్ధ మనసు చేత అశుద్ధమైనటువంటి మనసు, బ్రహ్మపదాన్ని అధిరోహించేటువంటి మనసు చేత ఈ యొక్క విషయ సంత్యాగం అనేటువంటి దానిని, అంటే విషయాల యందు ఉన్నటువంటి మనసును త్యజించాలి. ఆ విధంగా చేసి బాహ్యమునందు అభ్యంతర పదార్థాలను కూర్చున్నటువంటి సంకల్పాలు అన్నింటినీ కూడా నీవు లేకుండా చేయు అని చెబుతూ, అంతేకాదు వేల కొలది సంవత్సరాలు ఉగ్ర తపంబాచరించినప్పటికీ, దేహమును శిలపై చూర్ణం చేసినప్పటికీ, అగ్ని యందు కానీ లేదా ఇంకా పెద్ద బలవాగ్ని యందు కానీ ప్రవేశించినప్పటికీ, భయంకరమైనటువంటి గర్తమును కానీ, అంటే బాగా లోతైనటువంటి గోతుల్లో పడిపోయినప్పటికీ, లేదా ఖడ్గధారపై పడినను పెద్ద కత్తుల మీద పడిపోయినప్పటికీ కూడా బ్రహ్మ, విష్ణు, హరాదులను, కరుణా సముద్రులకు దుర్వాస, దత్తాత్రేయ, బుద్ధదేవులను ఉపదేష్టులుగా కలిగినప్పటికీ కూడా, స్వర్గము, పాతాళ భూలోకముల యందు కూడా నివసించి ఉన్నప్పటికీ సరే, కానీ సంకల్పనాశము చే తప్ప మోక్షమునకు వేరే ఉపాయం ఏదీ లేదు. ఏ విధంగా అంటే ఇక్కడ మనసు నాశనం కాకపోతే ఏమవుతుంది? మనసును నశింపజేయకపోతే సంకల్పాలు అనేటువంటివి నశించకుండా ఉంటాయి. ఈ సంకల్పం యొక్క సృష్టియే కదా సర్వము కూడా నిండి ఉన్నది. అందుకే మనసు నశించకుండా చేసేటువంటి ఎన్ని ఉన్నతములైనటువంటి విషయాదులే అయినా కూడా వేల సంవత్సరాలు తపస్సులు చేసినా, మరి దేహాన్ని శిలప మీద వేసి చూర్ణం చేసుకున్నా, అగ్ని యందు పడిపోయినా, బడబాగ్ని యందు ప్రవేశించిన, భయంకరమైనటువంటి అధోలోకాలు అంటే గోతుల్లో పడిపోయినా, కత్తుల పైన పడిపోయినా పైనుండి, అంతేకాదు బ్రహ్మదేవుడు కానీ, విష్ణుదేవుడు కానీ, మరి రుద్రుడు కానీ, వీళ్ళే సాక్షాత్తు గురుమూర్తులుగా ఉన్నప్పటికీ కూడా, అంతేకాదు దూర్వాసుడు, దత్తాత్రేయుడు, బుద్ధదేవులు వీరు బోధించేటువంటి ఉపదేష్టులుగా ఉన్నప్పటికీ కూడా, వీరు స్వర్గలోకంలో ఉన్న, పాతాళ లోకంలో ఉన్న, భూలోకాల యందు నివసిస్తూ ఉన్నా, ఎట్లా ఉన్నా, ఎవరు ఉన్నా, ఏం చేసినా కూడా ఎవరి ద్వారా అయినా తన ద్వారా అయినా సంకల్పనాశము తప్ప మోక్షానికి మరొక ఉపాయం లేనే లేదు. ప్రతి ఒక్కరము కూడా ఈ మనోకల్పితమైన సంకల్పనాశము అనేది కాక మోక్షము అనేటువంటిది ఎన్ని ఉన్నతమైనటువంటి క్రియలు చేసినా దాని ఫలితాన్ని పొందుతామే కానీ మోక్షము అనేటువంటిది మాత్రం సిద్ధించదు. అంటే మోహము అనేటువంటిది క్షయించదు. కాబట్టి ఓ పుత్ర, బాధారహితమైనటువంటి నిర్వికారమును, అంటే బాధ లేనిదే, ఏ ఆకారము లేనిది, పరమ పవిత్రము అయినది, సుఖముతో, శాశ్వతమైన సుఖంతో నిండిపోయిన సంకల్పనాశము కొరకు, సంకల్పము గనక నశించిందో సర్వదా సుఖమే ఉంటుంది, సుఖముతో నిండిపోయి ఉంటుంది, పరమ పవిత్రమై ఉంటుంది, ఎటువంటి ఆకార వికారాలు ఉండకుండా ఉంటుంది, ఎక్కడ ఎటువంటి క్లేశపాశాలు ఉండవు. అదే సంకల్పనాశము. అటువంటి దానికోసము నీవు శ్రవణము, మననము, నిధిధ్యాసన రూపమైనటువంటి ఉత్తమ పురుష ప్రయత్నము చేయము. శ్రవణము ఏం చేయాలి అంటే సత్శాస్త్రాలు, సత్తును గురించి బోధించేటువంటి శాశ్వతమైన పదాన్ని గురించి బోధించే శాస్త్రాన్ని నీవు అధ్యయనం చేయు. అంతేకాదు మననము, నీవు మహనీయుల ద్వారా ఏ విషయాలైతే వింటావో దానిని శ్రద్ధగా విను. విన్నదానిని మళ్ళీ కూడా స్మరించు, స్మరించిన దాన్ని మళ్ళీ అనుష్ఠించు.
ఆ విధమైనటువంటి అభ్యాస వశము ద్వారా వచ్చినటువంటి ఏ ఫలితమైతే ఉంటుందో అదే నిధిధ్యాసనంగా నిధిలా నిక్షేపించబడుతుంది నీలో జ్ఞానం. దాని ద్వారా నీవు ఉత్తమమైనటువంటి పురుష ప్రయత్నం, అటువంటి ప్రయత్నం గనక నీవు చేయగలిగితే ఈ బాధ లేనటువంటిది, ఆకార వికార లేనటువంటిది, పరమ పవిత్రమైనది, సుఖముతో నిండిపోయినది అనేది మాత్రమే నీకు మిగిలి ఉంటుంది. దానిని నీ యొక్క స్వకీయమైన ఉత్తమమైన పురుష ప్రయత్నం చేత సాధించు. కాబట్టి ఓ పాపరహితుడైనటువంటి ఓ కుమార, సంకల్ప మాత్రముననే సమస్త పదార్థాలు కూడా గుర్చబడి ఉన్నవి. కేవలము సంకల్పించడం అనేటువంటి సూదికి ఇవన్నీ ప్రతి పదార్థం గుర్చబడి ఉన్నది. అట్టి సంకల్ప మాత్రము గనక విచ్ఛిన్నమైనదో, అది గనక లేదనుకో క్షణభంగురాలు అయిన ఆ పదార్థాలు ఎక్కడికో వెళ్ళిపోతాయి. ఇంకా అసలు అక్కడేమి ఉండదు. సంకల్పమే లేకపోతే పదార్థాన్ని గుర్తించేది అక్కడ, కల్పించేది అక్కడ లేదు కదా, అవి మాయమైపోతాయి అని చెబుతూ పదంతో నిండిపోయినటువంటి వికల్పాలన్నీ కూడా సంకల్పాల నుండియే ఉత్పన్నమవుతాయి. కానీ మరి ఒకదాని నుండి కాదు కానా కారణమైనటువంటి సంకల్పము సత్తా అసత్తా అనే వికల్పమయ్యవి వనత్వజాలకుండా ఉంటాయి. అలాగైతే ఇక ఆ వికల్పాలన్నీ కూడా పరమార్థమైనటువంటి బ్రహ్మాన్ని ఎట్లా స్పృశించగలుగుతాయి? కార్యము స్వసంగియే అయినా కారణ విషయముననే కుంఠితమవా, ఇంకా అసంగము అగు పరబ్రహ్మ విషయమున వేరుగా చెప్పవలివినా లేదు కదా. సంకల్పాలతో నిండిపోయినటువంటి నీ మనసు ఏ విధంగా చింతిస్తుందో శీఘ్రముగా అలాగే తయారవుతుంది. కాబట్టి తత్వజ్ఞుడు ఓ కుమార, నీవు శాశ్వతమైన పదాన్ని అనుసరించేటువంటి వాడవు. కాబట్టి ఓ కుమార, నీవి ఎప్పుడూ కూడా లేశమైనా సరే సంకల్పము చేయకుండా ఉండు. అందుకే సంకల్పరహితుడివై ఉన్నావనుకో, ప్రాప్తించినటువంటి వ్యవహారాలను ఆచరిస్తూ ఉంటావు. సంకల్పంతో కూడి ఉంటే నీవే క్రొత్తగా కోరుకుంటూ ఉంటావు. అందుకే నీవు సంకల్పరహితుడివై ఉండి ప్రాప్తించినటువంటి వ్యవహారాలను మాత్రమే నీ దగ్గరకు వచ్చినప్పుడు ఏ కర్తృత్వ భోక్తృత్వాదులు లేకుండా కర్తవ్యము చేత నీవు వాటిని ఆచరించు. సంకల్పనాశమైన తర్వాత చిదాత్మ విషయాల నుండి పరాంగుఖమవుతుంది. ఏ విధంగా అంటే చిత్తు యొక్క స్వరూపము నుండి అది వేరేగా అయిపోతుంది. ఎప్పుడు సంకల్పాలు అనేది నశించిపోయిన తరువాత కేవలము సత్యస్వరూపము, బ్రహ్మమయము అంటే సత్యమే రూపమైనది, పరబ్రహ్మముతో నిండిపోయినది ఆయన ఆత్మ అసత్యమైనటువంటి మాయకు వశమై దేవ, మనుష్య, తిరియగాది భిన్న యోనులలో జన్మించి వ్యర్థంగా ప్రయోజన శూన్యంగా ఈ జగద్రూప దుఃఖాన్నే అనుభవిస్తూ ఉన్నది. కాబట్టి ఇదంతా కూడా శుద్ధమైనటువంటి ఆత్మకు యోగ్యత కానేరదు కదా. కాబట్టి తేన దుఃఖాయ మహతే కిం మృతేన తవానగా యద దుఃఖాయ తత్ప్రజ్ఞాః సంశ్రయంతి హనేతరత్. కాబట్టి ఓ పాపరహితుడివైన ఓ పుత్ర, వివిధ రకాలైనటువంటి శరీరాలను ధరించుకుంటూ పలు విధాల యోనులు యందు జన్మిస్తూ మరలా కూడా మృతిని పొందుతూ ఈ విధంగా దుఃఖాన్ని అనుభవించుచూ ఉండడం చేత ఏమి ప్రయోజనం ఉన్నది? కాబట్టి బుద్ధిమంతులైనటువంటి వారు దుఃఖరహితమైన ఆత్మనే ఆశ్రయిస్తారు, కానీ మరి ఒక దానిని ఎప్పటికీ ఆశ్రయించరు. అందుచేత నీవు తత్వజ్ఞానమును పొందుము. అలా తత్వజ్ఞానాన్ని పొంది వికల్పజాలము అంతా కూడా ఏదైతే ఉన్నదో అదంతా కూడా బలాత్కారంగా నీదైనటువంటి ప్రయత్నం ద్వారా దూరీకరించి సమాధినిష్ఠుడివై ఉండు. అలా సమాధినిష్ఠుడివై నిరతిశయానంద ప్రాప్తి కోసము రెండవది లేనిదటువంటి అద్వితీయమైన మోక్ష పదము ఏదైతే ఉన్నదో దానిని గురించి ప్రయత్నించు అని చెబుతూ ఇంకా కూడా దాసూరుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఈ విధంగా చెప్పి ఉన్నాడు.
ఆ చెప్పి ఉండడం వల్ల అప్పుడు దాసూరుని కుమారుడు ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు. కీదృశస్థాత సంకల్ప కథముత్పద్యతే ప్రభో కథం చ వృద్ధిమాప్నోతి కథం చైష వినశ్యతి. దాసూరునితో పుత్రుడు ఇట్లా అన్నాడు, ఓ తండ్రి, సంకల్పం ఏ విధంగా ఉంటుంది, అది ఎలా ఉత్పన్నమవుతుంది, అసలు ఉత్పన్నమైనది ఏ విధంగా వృద్ధి చెందుతుంది, మరి ఎలా నశిస్తుంది అని అడిగాడు. అప్పుడు దాసూరుడు ఇలా చెప్తూ ఉన్నాడు, అనంతస్యాత్మతత్వస్య సత్తా సామాన్య రూపిణః చితశ్చేత్యోన్ముఖత్వం ముఖత్వం యత్తత్ సంకల్పాంకురం విదుః. కుమార, అనంతము సత్తా సామాన్య రూపమును ఆత్మస్వరూపము అగు చైతన్యము యొక్క విషయోన్ముఖత్వమే సంకల్పం యొక్క అంకురము అని నీవు తెలియు. అంతము లేనిది, కేవలం సర్వసాధారణంగా సత్తా మాత్రమే సామాన్య రూపముగా ఉన్నది. ఎటువంటిది అదనముగా లేనిది ఆత్మస్వరూపము అయిన చైతన్యం ఏదైతే ఉన్నదో దాని యొక్క విషయోన్ముఖత్వమే సంకల్పం యొక్క అంకురము. అదే దాని యొక్క పుట్టుక అని నీవు తెలియు. అది అల్పమాత్రమైనను కూడా సత్తను పొంది చిదాకాశము యొక్క 4 వైపులా కూడా అధిష్టానమైన చిత్స్వరూపాన్ని మరుగుపరుస్తూ జడమైనటువంటి ప్రపంచ ఆకారం పొందడం కోసం క్రమంగా ఘనత్వాన్ని చెందుతుంది. ఆ చిత్శక్తి తనకంటే ఇతరమైన విషయ రూపాన్ని భావన చేయుచు బీజము అంకురత్వాన్ని పొందినట్లుగానే తన యొక్క సంకల్పత్వాన్ని పొందుతూ ఉంటుంది. అట్లా ఒక సంకల్పము నుండి మరి ఒక సంకల్పము పుడుతూ శీఘ్రముగా వృద్ధి అగుచు దుఃఖాన్నే కలుగజేస్తూ ఉంటుంది. ఎలాగంటే సముద్రము జలమాత్రమే అగునట్లుగా ఈ జగత్తు కూడా ఏంటి, సంకల్పం మాత్రమే అయి ఉన్నది. సంకల్పము ఒకటి తప్ప ఈ ప్రపంచమున అన్యమైన దుఃఖమే ఏది కూడా నీకు లేదు. కాకతాళీయ న్యాయము చేత సంకల్పాత్మకమైన ఈ మనస్సు వివర్త భావాన్ని ఆశ్రయించి మిథ్యారూపమున ఉత్పన్నమగుచూ ఉన్నది. కాకతాళీయ న్యాయము చేత అంటే అనుకోకుండా పడినటువంటి స్థితిలాగానే ఈ సంకల్పాత్మకమైనటువంటి ఈ మనసు కూడా అక్కడ ఉన్నది తోడైతే పాముని భ్రమించినట్లుగానే ఈ వివర్త భావాన్నే ఆశ్రయించి మిథ్యారూపమున లేకనే ఉన్నట్లుగా ఉత్పన్నమైనట్లుగా ఉంటుంది. ఇంకా మృగతృష్ణలాగానే, అంటే ఎండమావి ఎందు నీరు లేకపోయినా నీరు కనపడడం దాని యొక్క నైజం. అలాగే మరి దాని ద్వారా దాహం తీరుతుందా? లేదు. అక్కడ నీరు లేదని నీరు లేకుండా ఉన్నట్లుగా ఉంటుందా? లేదు. నీటితో నిండినట్లుగానే కనబడుతుంది. అలాగే అంతేకాదు ద్విచంద్ర భ్రాంతిలాగానే, అంటే ఈ తిమిర రోగం దృష్టి దోషం ఉన్నటువంటి వానికి 2 చంద్రులు కనపడటం అనేది వాడికి కనబడటం అబద్ధమా? వాడికి కనపడడం అబద్ధం కాదు, నిజమే. కానీ 2 చంద్రులు ఉన్నారా? లేరు. మరి వాడికి ఎందుకు కనపడుతుంది అంటే వాని యొక్క దృష్టి లోపం. అందుకే వాడు ఏ విధంగా ఆ దృష్టిని సవరించుకుంటే అక్కడ ఉండబడేటువంటి ఒక్క చంద్రుడే కనపడతాడు. ఎక్కడ లోపం ఉన్నదో గమనించుకోవాలి అని చెబుతూ అసత్యమే అయి ఉన్నప్పటికీ కూడా ఇదంతా కూడా ఇలా వృద్ధి పొందుతూ ఉంటుంది అని చెబుతూ మాతులుంగ ఫలభక్షకుని అంతఃకరణమునందు శ్వేత పదార్థమందలి ప్రియతత్వ భ్రాంతి స్వయంగా ఎలా కలుగుతుందో అలాగే మరి ఈ పీతత్వము అసత్యమైనప్పటికీ కూడా దానికి సత్యముగా ఎట్లు కనబడుతుందో అట్లాగే నీ యందు కూడా సంకల్పము అనేది స్థితి కలిగి ఉంది కుమార అని చెబుతూ, అంతేకాదు మిథ్యారూపమునే నీవు ఉత్పన్నమయ్యావు. అసలు లేకనే అబద్ధమైనటువంటి కల్పన చేతనే నీవు ఉత్పన్నమయ్యావు. మిథ్యారూపమునందే లేకనే ఉన్నట్లుగా స్థితి కలిగి ఉన్నావు. కానీ ఉపదేశాత్మకమైనటువంటి ఈ ఆధ్యాత్మ శాస్త్రము గనక నువ్వు ఎరిగావో అట్టి ఏ మిథ్యాత్వము లేకనే ఉన్నట్లు కనపడేటువంటి భ్రమ ఏదైతే ఉంటుందో అది నశించిపోతుంది అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.
ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.